వేతనాలు లేదే అలవెన్సులు చక్కగా ఉండవు. మూల వేతనం బాగుంటే అలవెన్సులు డిఏ హెచ్ఆర్ఈలు ఈ కోణాలు వస్తుంటాయి. అందుకని మూలాధార గణపతి ఫస్ట్ గణపతి మూలాధార. నెక్స్ట్ నాద బ్రహ్మాను రాగమే, నాదంతో బ్రహ్మని పూజిస్తాం మనం. నాదలోనుడై బ్రహ్మానందమయ్యాడు బ్రహ్మ కూడా, అందుకని నాద బ్రహ్మము రాగమే. రాగం కూడా నాద బ్రహ్మ. మూడవది అన్నీ తెలుసు ఆయనకి, నిజమనే మాట్లాడతాడు తెలిసి, ఎవరేమనుకున్నా సరే. అందుకని నిజమర్మముడు తెలిసిన వారికి నిజము తెలుసని ఆయన పైన. మూడవది సుధాకరుడు ఆయన, సుధా మాధుర్య భాష, లయ కూడితే సుధాడు. అందుకని సుధా మాధుర్య ఆయన అంటాడు అంతా కృష్ణార్పణ. అందుకని లాస్ట్ కృష్ణమూర్తి కన్ను ఉండే కృష్ణుడికి అర్పించి నాదర్శనం చేశాను, నాదోపాసన చేశాను. మీ ముందు ఏదైనా పొరపాటు ఉంటే అన్ని ఆస్వాదించిన పెద్దవాళ్ళు. ఇప్పుడు ఎదిగిన కొద్ది వదులుకునేటువంటి తత్వం గురువు గారు సత్యనారాయణ సార్ గారు అనేక మందికి వారు కూడా స్ఫూర్తిదాయకులు. ఇవాళ వాయించిన కీర్తనలో కూడా సునాదం సుధాకర్ గారి అనుసంధానంగా ప్రతి అంశాన్ని కూడా వివరించి చెప్పడం చాలా ప్రశంసనీయటువంటి అంశం సార్. ఒక్కసారి ప్రణామాలు తెలియజేసుకుంటూ మీ విద్యుత్ బృందానికంతా కూడా మా వైద్యుల అనుసంధానంగా అభివృద్ధి కచేరీ కార్యక్రమాన్ని మరొకసారి ఈ విద్యుత్ బృందానికి సంగీత కళాశాల ప్రిన్సిపల్ మేడం గారి పక్షాన, అధ్యాపక బృందం పక్షాన, అలాగే మన హోటల్ వర్గాన్ని ఆయన అందరితం గారిని కన్నా హోటల్ వర్గాన్ని చెప్తే అందరికీ హోటల్ వస్తారని చాలా ఆనందమైనటువంటి అంశం అయింది. మోస్ట్ సీనియర్ డోలు విద్వాంసులు మన ముఖత్వం కూడా అందరి వాడు పాపం ఎవరినైనా కూడా సాధనటువంటి తత్వం కాదు. కృష్ణారావు విధుమధురంగా మాట్లాడే తత్వం ఆయన. ఇక రామచంద్రుడు రాముడు లాంటి వాడు ఏ కోణంలో అంటారు. తిరుచాల నుంచి మన చిరంజీవి ఆవులారి మున్స్వామి చాలా చక్కగా వారు కూడా తిరుచానలో సేవ చేస్తూ ఉన్నారు. ఇవాళ పిలవగానే చంద్రశేఖర్, అలాగే నవీన్ కృష్ణమూర్తి గారు, జి చంద్రశేఖర్ గారు, వీళ్ళంతా కూడా ఇవాళ ప్రత్యేకించి కృష్ణారావు గారితో సైతం ఆల్మోస్ట్ ఆ విద్వాంసులు కూడా స్కూల్ తరఫున ప్రత్యేకంగా ఇవాళ సంగీత కాలేజీ సన్మాన కార్యక్రమాల్లో మొదలై ఉంటే స్కూల్ విభాగం, నాదస్వర డోలు విభాగం మొత్తం కూడా ఇవాళ ఆద్యంతం కూడా చాలా చక్కటి కీర్తనలు వాయించి సభను రద్దింపజేసినటువంటి విద్వాంసులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంటనే చెప్పాను సునాదం సుధాకర్ గారి గురించి చెప్పనక్కర్లేదు. ఆయన చేసి మళ్ళా చెన్నై కూడా వెళ్ళి అక్కడ కూడా కొంతవరకు కొంతమంది పెద్దల దగ్గర నిలుపులు నేర్చుకొని కోసమైనటువంటి ఆ వైవిధ్యం సుధాకర్ చాలా బలంగా కనపడతారు. అది సంగీత కార్యం రకాల ధార్మిక ప్రచార సాధనైనా ఏ అంశంలోనూ సుధాకర్ గారి యొక్క ప్రమేయం చాలా తప్పనిసరిగా తోడ్పాటు ఉంటుంది. అందులో మ్యూజిక్ కాలేజీలో ఇవాళ వాగ్దేవిక ఉత్సవాల యొక్క విధానాల్లో ఆ విగ్రహాలు పెట్టించడంలో కానీ ప్రిన్సిపల్ ఎవరున్నా ఆ ప్రిన్సిపల్కి అనుసంధానంగా ఉంటారైనా, డి బసుపతి గారైనా, ప్రిన్సిపల్ ఎవరైనా పద్మావతి గారు తెలుసుకొని, చాలా ప్రభావితం గారు తెలుసుకొని, అలాగే మన జొన్నారాణి గారిని తెలుసుకొని, ఎంతమంది ఇప్పుడు మన ప్రజెంట్ పెట్టించడంలో ఆ దేవాలయం నిర్మాణం చేయడం, గత శుక్రవారంలో ఆ పిల్లల యొక్క ప్రదర్శన